ఈరోజే బహుళపాడ్యమి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా పూర్తిగా జరగబోయేది ఇదే. ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు ఎంతో శక్తివంతమైన బహుళపాడ్యమి తర్వాత నుండి కూడా మీనరాశికి చెందినటువంటి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతూ ఉంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశి వారు ఆచార వ్యవహారాలు, తత్వ వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని కలిగి ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధంగా మార్పులు అనేవి రాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో అంటే ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. ఆ వ్యక్తి ఏ రూపంలోనైనా సరే ఉండవచ్చు. మీ తల్లిదండ్రులుగానైనా, లేదా మీ జీవిత భాగస్వామిగానైనా, లేదా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగానైనా సరే ఆ వ్యక్తి అనేది మీ జీవితంలో ఆ వ్యక్తి కారణంగానే పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరి తోడుతో మీరు విజయాన్ని సాధిస్తారు. అన్ని విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుందండి. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం కనిపిస్తుంది. మీ రంగాలలో అభివృద్ధి అనేది కనిపిస్తోంది. విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అనేది మీరు అసలు మానవద్దు. దైవ బలం మిమ్మల్ని ఎంతగానో కాపాడుతుంది. మీ శ్రమ ఫలిస్తుంది. ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలి. పట్టుదలతో వ్యవహరించే పనులను పూర్తి చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారండి. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల యొక్క ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ఈశ్వర సందర్శనం మీకు శుభప్రదమనే చెప్పాల్సి ఉంటుంది. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది, అసలు గ్రహాల అనుకూలత కారణంగా మీనరాశి వారికి ఈ సమయంలో ఎటువంటి మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో అయితే పెను మార్పులు చూడబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో 12వ ఇంటిలో, రాహువు మీనరాశిలో 1వ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో 7వ ఇంట్లోనూ సంచరిస్తారు. గురువు మేషరాశిలో 2వ ఇంట్లో సంచరించాడు. ఆ తర్వాత నుండి కూడా అంటే మే నెల తర్వాత నుండి కూడా సంవత్సరం అంతా వృషభ రాశిలో 3వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం మీనరాశికి చెందినటువంటి వారికి ఏ విధమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి, ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి పెను పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యాపారస్తులకి సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం అనే చెప్పాలి. ఈ సమయంలో గురువు గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. 3వ ఇంటిలో ఉండడం చేత వ్యాపారంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కానీ అభివృద్ధి ఉన్నా సరే ఆర్థికంగా ఈ సమయం సామాన్యంగానే ఉండబోతుంది. మీరు ఎక్కువగా సమయం వ్యాపార అభివృద్ధి కొరకు కేటాయిస్తారు. అలాగే దాని కొరకు ఎక్కువగా ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. కొత్త వ్యక్తులను కలుసుకోవడం, కొత్త ప్రదేశాలలో వ్యాపార అభివృద్ధి మార్గం సుగమం చేసుకోవడం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీ యొక్క భాగస్వామ్యుల కారణంగా ఆర్థిక లాభాలు అనేవి కలిగినప్పటికీ కూడా వారితో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్య విభజన సమయంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. న్యాయ సలహాల వలన కానీ లేదా మిత్రుల యొక్క సహకారం వలన కానీ మీ సమస్యలు అనేవి సమయంలో పరిష్కారం అయ్యే సూచనలు కూడా ఉన్నాయండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే మనం ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం.
ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంటే 2024 2025 శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీరికి ధనమునకు ఏ విధమైన లోటు కూడా ఉండదట. ఈ ఏడాది అంతా కూడా అందరికీ అలానే ఉంటుందనే అనుమానం అందరికీ రావడం సహజమే. అయితే మీనరాశి వారికి కొత్త ఏడాదిలో భవిష్యత్తు పరంగా అనేక అవకాశాలు, సవాళ్లు కూడా ఎదురవ్వచ్చు. మీరు అన్ని రంగాల్లో కూడా ఏకాగ్రతతో అడ్డంకులన్నీ కూడా అధిగమించవచ్చు. ముఖ్యంగా గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయనే పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి శనిదేవుడు ఏడాది పొడవునా వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం చేయనున్నాడు. రాహు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్రమూర్తిగాను రవాణా చేయనున్నారు. కేతువు ఏడాది మొత్తం కళత్ర స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయనున్నాడు. ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది. గురుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం చేత కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. రాహు కేతువుల గ్రహాల వలన కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు అనేది రావడం కష్టమైనా రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి. ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా వీరు సాధించుకుంటారు. ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం, అధికమైన ఆశ లేకపోవడం చేత మానసిక ప్రశాంతత, విజయము కూడా వీరికి దక్కుతుంది. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి యొక్క ఆలోచనలు కూడా వీరెప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూస్తే నిర్ణయాలు అనేవి వీరెప్పుడు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారనే చెప్పాలి. ఈ మీన రాశికి చెందినటువంటి వారికి సమయంలో కొన్ని జాతకపరంగా పరిహారాలను చేయాలి. అవి కూడా మనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. మీనరాశికి చెందిన వారికి గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీమ్. వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం చేత చేపట్టిన పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4 అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి. మీనరాశి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం వీరికి కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున తలపెట్టిన పనులు అన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.